అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సాంగ్ ఆర్ట్స్ కూడా తిరుగుతున్నారు మంత్రులు అధికారులు. సిగ్గుడు అలా కొంచెం అయినా వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు ఒకటి అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగలు కూర్చుకుంటే లాభం? ఆ డబ్బులేదో ఉద్యోగస్తులు జీతం పెంచమంటే నేను బొచ్చెట్టుకొని తిరుగుతాను అంటాడు. అందాల బొమ్మల కోసం సొంగలు కాచుకుంటే ఖర్చు పెడతాడు. ఇన్నరా సార్ ఎంత బాంబేల్చిండో. మంత్రులు సొంగగార్చుకుంటా తిరుగుతున్నారట. ఆ అందాల పోటీలతోని తెలంగాణకు ఫాయిదా ఉండదు, ఉద్యోగాలు వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది అన్నట్టు సర్కారు చెప్తుంది. కానీ ఆడ మంత్రులు అందెగత్తలను చూసి సొంగుగార్సుడు తప్పితే ఏం లేదు. కంపెనీలకు తప్ప ప్రజలకు అసలే అక్కడికి రాని అందాల పోటీలు ఎందుకు? కోట్లకు కోట్లు నీళ్ళ తిరగ ఖర్చు పెడుతున్నారు. ఆ పైసలతో ఏదన్నా అక్కడికి వచ్చే పని చేస్తే అయిపోతుంది కదా. గా ఆలోచన లేదు. కానీ కిసంటి చిల్లర పనులు చేస్తేందుకైతే తప్ప దేనికి లేదు ఈ సర్కార్ అని సోట్లు పెడుతుండు కుల్లం కుల్ల. ఇప్పటికే బిగ్ బాస్ అంటే అదొక బ్రోతల్ హౌస్ అని ఎన్నోసార్లు కామెంట్లు చేసిండు కామ్రేడు. అక్కడికి పోయిన వాళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని ఏడాపేడా వేసుకుంటాడు. ఇప్పుడు ఇట్లా అంటుండు. మరి ఈ మాటల మీద సర్కార్ కానీ మంత్రులు కానీ ఏమన్నా రియాక్ట్ అవుతారా? అసలు ఏడికి దారి తీయబోతున్నాయి ఈ మాటలు?